ఒక అవ్వ ఉన్నారు. అవ్వ నిన్నటి నుండి కూడా అన్నం తినలేదట. నిన్న రాత్రి తమ పిల్లోడిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్లారని కూడా తీవ్ర స్థాయిలో మనోవేదన వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు నీరసంగా ఉన్నానని, పెరుగన్నం తింటున్నానని కూడా పాపం ఆరు బయట కూర్చొని కూడా ఆమె భోజనం చేస్తుంది. ఆ అమ్మని అడిగి వివరాలు తెలుసుకుందాం. అమ్మ, మీ అబ్బాయిని ఎందుకు అరెస్ట్ చేశారమ్మా? ఇందులో అబ్బాయి ఇగో వచ్చిండ్రు, పోలీసులు వచ్చిండ్రు జరిగిండ్రు. ఏమైనా బొమ్మని నేను కూడా అంటే తోలుకొని దొప్పుకొని పోయినరు చూడు ఆ పోలీసులు. బర్రకాడికి పోయినరు అంటాను కూడా చెప్పిన నేను. ఆడ లేడు సారు, పొద్దంతా బర్రకాడికి పోయిండు, వీడైతే లేడు. మరి మీరు ఎందుకు తోలుకొని పోతున్నారు అని కూడా అడిగింది నేను. అంటే మరి నీ పిల్లని తోలుకపోతుంది, నీ పిల్లని నిడతాను నేను అడుగు అంటాను అన్నారు చూడు. మీ పిల్లోడిని ఎందుకంటే మీ నిన్న జరిగిన ఈ ఘటనలో ఇక్కడ మీ అబ్బాయి ఉన్నాడా? మా అబ్బాయి లేడు, సేనుకి బర్రకాడికి పోయినాడని చెప్తలేనా. సో మరి పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? మీరు అడగలేదా అర్ధరాత్రి వచ్చి? ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? ఇక్కడ ఈ పొలంలో ఏవైతే అడిగినరో ఈ పొలంలో మీది కూడా పొలం ఏమన్నా ఉందా? ఇక్కడ పొలం ఉంది మాది, అక్కడ ఉండదు పొలం ఉండదు. ఇప్పుడు మీ భూమి కూడా అడిగిందా ప్రభుత్వము? ఇప్పుడు వాళ్ళు తండలను చంపుకోండి, ఏమన్నా వేసుకోండి, మా అనవసరం మాకు. మేమైతే ఓలేము, కొట్టనీకి ఓలేము, తిరనీకి ఓలేము. వాళ్ళే తండోళ్ళు కొట్టుకున్నారు. సో అయితే ఇప్పుడు మీరు మీ అబ్బాయి ఇంటికి రావాలని కోరుకుంటున్నారు. మీ అబ్బాయిని అనవసరంగా అరెస్ట్ చేశారు పోలీసులు. రావాలి, మా అబ్బాయి ఇంటికి రావాలి. ఇది ప్రస్తుతం ఇక్కడ మనము ఈ గ్రామంలో చూస్తున్నాము. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు మనం ఒకసారి వాక్ త్రూ అక్కడికి వెళ్దాము. నిన్న జరిగిన ఘటన దగ్గర నుండి ప్రస్తుతము కాలనీ అంతా కూడా నిర్మానుష్యంగా ఉంది. అక్కడక్కడ కూడా వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇక్కడ పోలీసులు కూడా మఫ్టీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఫొటోస్ తీస్తున్నారు. ఈ గ్రామంలో ఎవరు వస్తున్నారు ఏంటి అనేది కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని కూడా పంపిస్తున్నారు. సో ఓవరాల్గా అయితే స్ట్రీట్స్ అన్నీ కూడా చాలా సైలెంట్గా ఉన్నాయి. ఎవరు కూడా ముందుకొచ్చి మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే తమ పిల్లల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి అర్ధరాత్రి పూట డోర్లు బాది కూడా అరెస్ట్ చేసి తీసుకుపోయారని కూడా తీవ్ర స్థాయిలో మనోవేదన చెందుతున్నారు. మరోవైపు ఏమో ఇక్కడ ప్రతి స్ట్రీట్కి 3 లేదా 4 చొప్పున పోలీసులు వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా ఇన్ఫార్మర్లను పెట్టుకొని గ్రామంలో ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది ఎప్పటికప్పుడు కూడా జిల్లా ఎస్పీ యంత్రాంగానికి, ఎస్పీ కార్యాలయానికి కూడా సమాచారం అందిస్తున్నారు. మనం ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఉన్నది నిన్న జరిగిన సంఘటన ఇదే ప్లేస్లో, ఇది ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా ఇదే సంఘటన ప్లేస్లో కూడా ఉన్నాము. సో ఇక్కడ మనం చూస్తున్నాము ఇప్పటికి కూడా కొంతమేర అక్కడ చూస్తే గాజు ముక్కలు కూడా ఉన్నాయి. నిన్న జరిగిన ఘటనలో అక్కడ కలెక్టర్ కార్తో పాటు ఇక్కడ కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారికి సంబంధించిన కారుకి సంబంధించిన విధ్వంసానికి ఇక్కడ కొంతమంది కూడా అద్దాలు పగలగొట్టారు. ఇక్కడ గ్రౌండ్లో చూస్తున్నాము ఈ గాజు ముక్కలు ఇంకా కూడా ఇక్కడే ఉన్నాయి. నిన్న ఈ కార్ డోర్ ఏవైతే పగలగొట్టారో అవి ఇక్కడ చూస్తున్నాము. స్ట్రీట్లో ఇంకా అలాగే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎవరు ఏంటి అనేది కూడా ప్రజలు అయోమయం స్థితిలో ఉన్నారు. ఇక్కడ గ్రామానికి ఎవరు వస్తున్నారు? పోలీసులు వస్తున్నారా, లేకపోతే జర్నలిస్టులు వస్తున్నారా, లేకపోతే ప్రభుత్వం ఎవరినైనా అధికారులని పంపిస్తుందా అనేది కూడా ఒక భయాందోళన వాతావరణం అయితే ఉంది. ఇక్కడ మిక్స్డ్ వర్షన్స్, అంటే ఆల్మోస్ట్ 70 to 80% వాళ్ళు ఏం చెబుతున్నారంటే, ఎస్పెషల్లీ ట్రైబ్స్, మా భూములు మాకు వదిలేయండి దయచేసి. ఇంకొంతమంది అయితే మేము ఈ భూమిని ఆధారంగా బతుకుతున్నాము, మాకు ఇంకా వేరే జీవనోపాధి లేదంటూ కూడా తీవ్ర స్థాయిలో మనోవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం కరెక్ట్ స్పాట్లో నిన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే ఉందో ఆ స్పాట్లో ఉండే కూడా చెప్తున్నాము. మరోవైపేమో ఇది పాత గ్రామ సర్పంచ్ కార్యాలయం, ఇది గ్రామ పంచాయతీ కార్యాలయం. ఎగ్జాక్ట్గా ఇక్కడే నిన్న కలెక్టర్తో పాటు అధికారులు అందరూ కూడా వచ్చారు. ఒక్కసారిగా కూడా ఇక్కడ స్థానికులు ఏం చెప్తున్నారంటే, ఈ చుట్టుపక్కల పరిసర వాళ్ళందరూ కూడా ఆ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములే ఎక్కువ శాతం పోతున్నాయి. సో వాళ్ళే నిన్న ఈ దాడికి పాల్పడ్డారు. ఎట్ ది సేమ్ టైం మా ఊరిలో మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఆ ట్రైబ్స్ని మీరు వాళ్ళని ఏమైనా చేసుకోండి, కానీ దయచేసి మా జోలికి రాకండి, మా పిల్లల్ని ఇంటికి తీసుకురండి అంటూ కూడా వేడుకుంటున్నారు. మరోవైపు ఏమో ఇక్కడ మిక్స్డ్ వర్షన్ ఉంది. కొంతమంది ఏమో అయ్యా మా భూములు మాకు వదలండి, మేము దీన్నే ఆధారంగా చేసుకొని బతుకుతున్నాము, మీరు ఓటేయమంటే మీరు చెప్పినట్టే మేము ఓటు వేసాము, మా భూములు మాకు వదిలేయండి, మేము మీకు మళ్ళీ మీకే ఓటేస్తామంటూ కూడా కొంతమంది తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ 80%
ట్రైబ్స్ ఏమో ఎక్కువ విక్టిమ్స్ ఉన్నారు, వాళ్ళు మనోవేదన చెందుతున్నారు. కొంతమంది ఏమో తమకి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ అనవసరంగా మా పిల్లల్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోయారు, మా ఇన్వాల్వ్మెంట్ ఏది లేకపోయినా, మా పిల్లలు లేకపోయినా అర్ధరాత్రి డోర్లు కొట్టి మరీ తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు అనేది కూడా మాకు రీజన్ చెప్పకుండా అరెస్ట్ చేశారంటూ కూడా వాపోతున్నారు. మొత్తానికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనాత్మకంగా మారిన నిన్న ఘటన అటు అధికారులపైన, ఎట్ ది సేమ్ టైం రెవెన్యూ అధికారులతో పాటు కలెక్టర్ పైన కూడా నిన్న దాడి జరగడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో పాటు అందరూ కూడా ఈ నిన్న జరిగిన ఘటనను ఖండించారు. సో మొత్తానికి గ్రామ పంచాయతీ కార్యాలయం ఏదైతే ఉన్నామో, లగచర్ల గ్రామ పంచాయతీ కార్యాలయము ఇప్పటికే దీనికి తాళాలు కూడా వేసున్నాయి. మనం ఇక్కడ లైవ్లో చూస్తున్నాము. సో ఇక్కడ తాళాలు అయితే వేసి ఉన్నాయి. సో ఇప్పటికీ ఇక్కడ అధికారులు కానీ ఎవరు కూడా లేరు. ప్రస్తుతము ఈ ఇన్సిడెంట్ గురించి ఎవ్వరు కూడా మాట్లాడడానికి స్థానికులు సాహసం చేయట్లేదు. కొంతమంది ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళైతే నిర్భయంగా ముందుకు వచ్చి అయితే మాట్లాడుతున్నారు. మనం ఇప్పుడు రోటి బండ తండా నుంచి రైట్ తీసుకొని టువర్డ్స్ పరిగి రోడ్ మీద, ఆ మెయిన్ రోడ్ మీద ఉన్నాము. ఇక్కడ ఒక తల్లి సీతాఫల పండులు కూడా ఆమె అమ్ముకుంటుంది రోడ్డు మీద. ఈ అమ్మాయి కూడా భూములు దీంట్లో ఈ ఫార్మా కంపెనీకి సంబంధించిన భూములలో ఈ అమ్మ భూమి కూడా ఉందంట. ఈ అమ్మని అడిగి వివరాలు తెలుసుకుందాము. అమ్మ, ఈ ఫార్మా ప్రభుత్వం ఏదైతే భూములు సేకరిస్తుందో దాంట్లో మీ భూమి కూడా ఉందా? ఎన్ని ఎకరాలు ఉంది? మేము ముగ్గురు అన్న తమ్ములు 4 ఉండే. ఒక అన్న పెళ్లి కాకే ముందే చచ్చిపోయినాడు. ఇప్పుడు ముగ్గురు ఉండే. మా ఆయన పెద్దోడు, నేను పెద్ద దాంది, ఇంకా 2 చిన్నదాన్న మరిది ఉండారు. 2 ముగ్గురికి ఎంత భూమి? 3 ఎకరాలు ఉంది. మీరు ట్రైబ్స్ అమ్మా? మీరు లంబాడానా? లంబాడోళ్ళం. లంబాడోళ్ళం కానీ నాకు తెలుగు ఎక్కువ రాదు. మేము బొంబాయిలో ఉంటాం. హిందీ. ఓకే, చెప్పండి, పర్లేదు, చెప్పండి. అదే నేను ఫార్మా కంపెనీ ఏనికి ఇయ్యాను, పానం ఇస్తా కానీ భూమి ఇయ్యాను. మిమ్మల్ని ఎప్పుడైనా అధికారులు కానీ ఎవరైనా అడిగారా భూమి ఇమ్మని ఇప్పటి వరకు? ఇప్పుడు అడిగలేరు కానీ ఎవరెవరు లోపల పోయి సంతకం ఇచ్చి పైసలు తిన్నారంట. ఇట్లా చేసినారు కానీ మేము ఎప్పుడు పోయి సంతకం ఇవ్వలేము. మరి మిమ్మల్ని అధికారులు భూములు అడగలేదు, ప్రభుత్వం కూడా మిమ్మల్ని భూములు అడగలేదు. మీరు ఎందుకు అంతగానో టెన్షన్ ఎందుకు పడుతున్నారు? ఎందుకు అంత బాధపడుతున్నారు? మిమ్మల్ని ఎవరైనా వచ్చి అడిగితే మీరు అప్పుడు బాధపడాలి కదా. వచ్చి అధికారం ఎందుకంటే మా భూమిలో పోయి ఆడ పోయి మీటింగ్ చేస్తున్నారు 10 మంది. ఏమారో ఎవరు గిరిదారో ఎవరు నాకు కెరకలేదు. నేను పోయి ఆడ గొడవలు చేసిన వాళ్ళు దెంకపోయినారు నాకు చూసి. నీకు ఎంఆర్ఓ వచ్చిండా? ఎంఆర్ఓ వచ్చి మీటింగ్ పెట్టిండా? ఇక్కడ మీటింగ్ పెడతా అని చెప్పాను. నా భూమిలో నేను పెట్టే పానం ఇస్తా కానీ ఈడ టెంట్ ఏనికి అని చెప్పిన. నా ఈడ పాప ఉండే, ఆ పాపకు చూసిన కదా అప్పుడు. ఆ పాపకు బాబాయ్ పిలిచిరా పో అని ఇంటికి పంపించిన. ఇంటికి పంపే వరకు వాళ్ళు గాడి దాని తర్వాత ఏంటో సిరి మేమేం చేసినాం, దుద్దెల మండలంకు పోయినాం. ఏమారో రాయలేము మా ముందర. అంటే అమ్మ, ఇక్కడ ప్రభుత్వం ఏమి చెప్తుందంటే, మేము ఇంతవరకు కూడా భూమి సేకరణ అంటే ఎవరి భూములు తీసుకోలేదు, ఓన్లీ అభిప్రాయం అంటే మిమ్మల్ని అడుగుదామని మాత్రమే వచ్చామని అధికారులు చెబుతున్నారు. కానీ మీరు చెబుతున్నారు ఎంఆర్ఓ మీ పొలంలో మీటింగ్ పెడుతున్నారు, ఎవరెవరో డబ్బులు తీసుకుంటున్నారు అంటున్నారు. నిజంగా మీటింగ్ జరిగి అట్లా ఎవరైనా డబ్బులు తీసుకున్నారా? తీసుకున్నారంటే లోపల బాగానే తీసుకున్నారు. ఎవరెవరు వస్తారు ఎవరెవరు రారు మీటింగ్కు. ఇట్లా అయింది. నిన్న గొడగలు అయింది కూడా. సగం మంది వచ్చినారు, సగం మంది రాలేరు. ఎవరు దెబ్బలు తింటారు, ఎవరు తినేటోళ్ళు తిన్నారు. ఇట్లా కూడా ఉంది సారు. మేము మాత్రం పానం మోతే పర్వాలేదు కానీ ఫార్మా కంపెనీ ఏనికి. అసలు ఈ ఫార్మా కంపెనీకి భూములు అడుగుతున్నారని మీకు ఎట్లా తెలిసింది? ఈ ఫార్మా కంపెనీకి భూములు అడుగుతున్నారు, మీ భూములు అడుగుతున్నారని మీకు ఎట్లా తెలిసింది? మాకు మీనికెళ్ళి వచ్చింది ఆర్డర్. డైరెక్ట్ మాకు ఇక్కడ వచ్చి చెప్పినారు. మీకు వచ్చి చెప్పినారా? దాని కొరకే మేము ఇట్లా చెప్తున్నాం. మాకు ఈ అప్ప చెప్పలేరు. ఇక్కడ ఫార్మా కంపెనీ వేస్తారని వాళ్ళు చెప్పినారు. ఎట్లా వేస్తారు? ఇంత దినం కేసీఆర్ ఉండే, అందరూ ఉండే, వాళ్ళే అడిగలేరు మా భూమికు. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారని మేము బాధపడుతున్నాం. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? నాకు 3 ఆడపిల్లలే. మా మరిది కూడా 4 ఆడపిల్లలే. ఇంకోటి మరిది పూణేలో ఉంటాడు. ఒక కొడుకు ఒక బిడ్డ ఉంది. మాకు 2 లేదు. ఇప్పుడు ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు ఇక్కడ? ఇగో ఈడనే భూమి ఉంది నాకు. ఇగో ఈ నుంచి ఇక్కడనే. ఎన్ని ఎకరాలు? ఎన్ని ఎకరాలు? గుట్టపురం అదే. దాంట్లో అమ్ముకొని తిన్నారంట. లోపల పైసలు తీసుకొని తిన్నారంట అక్కడ.
సరే అంటే మీకు పర్సనల్గా అంటే మీ వ్యక్తిగతంగా మీ కుటుంబానికి ఎన్ని ఎకరాల భూమి ఉంది? 3 ఎకరాలు ఉంది. సో ఇప్పుడు ఆ 3 ఎకరాల భూమి మీ భూమి కూడా అడిగారా? మా భూమి కూడా మా భూమిలానే వస్తున్నది. మా భూమి ఎంత కరాసు కొడుతున్నాడు చూడు, ఈడికెళ్ళి ఎంత కరాసు వస్తున్నది. ఈ పూర భూమి మా పాలోలాదే, మా భూమినే వస్తున్నది. ఓలాది వస్తున్నదే, ఈ ఊరోలాది వస్తున్నది, ఇది సగం ఊరోలాది వస్తున్నది. దాంట్లో మా భూమి వస్తున్నది. మాకు ఇక్కడ చేసుకొని తినాలి అంటే ఇంత కొంచెం భూమి కూడా లేదు. ఇప్పుడు మీ భూమిలో మీరు ఏం పంట పండిస్తారమ్మా? జొన్నలు వేస్తాము, ఇగో కందులు వేస్తాం, తైజలు వేస్తాం, బియ్యం వేయం. మరి సీతాఫల పండ్లు కూడా అమ్ముతున్నారు కదా మీరు? ఇప్పుడు ఏం లేదు మాకు తినేందుకు. ఇగో రైతు భూమి బంద్ చేసే, లోన్ బంద్ చేసే, పెన్షన్ లేదు. నాకు మొగరు తెచ్చి 5 సంవత్సరమే, పెన్షన్ కూడా ఇస్తే అది తినాలి. ఏం చేసి బతకాలి చెప్పు, అడుగు. ఇగో పేద మనిషి వచ్చింది, ఎంత మా పాలోల భూమి వస్తున్నది. ఈ అమ్మ కూడా భూమి ఉందా? ఈ భూమి మాదే. ఓకే అమ్మ, మీకు ఎన్ని ఎకరాలు ఉందమ్మా భూమి? ఇక్కడ 3 ఎకరాలు ఉండదు. 5 మంది కొడుకులు, 3 ఎకరాల భూమి ఉండదు. మా ముసలోడు వాడు ఉన్నాడు చూడు, ముసలోడు మేము ఎట్లానో పాలకో అదికో దీనికో ఇచ్చుకుంటా మా పొట్టకు బతుకుతున్నాం. నా 5 మంది కొడుకులు బయటనే పూనా బొంబాయిలో వాళ్ళ పిల్లలు జల్లలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అక్కడ బతుకుతున్నారు. 3 ఎకరాల 5 మంది కొడుకులు నాకు 3 ఎకరాల భూమి నువ్వు గుంజుకుంటేవి, రేవంత్ రెడ్డి గుంజుకున్నావటే. అయితే నా మన్మరాలకు ఎవరైనా పిల్లలు ఇస్తారా? భూమి లేనోడు ఇల్లు లేనివాళ్ళని అనారా కొడుకా? మీకు ఈ రైతు భరోసా కానీ పెన్షన్ కానీ వస్తుందా? రైతు లేదు, పెన్షన్ లేదు, యాది లేదు, ఏం లేదు. పెన్షన్ ఇప్పుడు 5 సంవత్సరం ఆయన తెచ్చి అడుగు. నాకు పెన్షన్ లేదు, 3 ఆడపిల్లలు ఉన్నారు. అమ్మ ఏం తిని బతుకుతుంది అని దేవుడు చూస్తున్నారు, కానీ ఆ ఎమ్మెల్యేకు తెలివి లేదు. అమ్మ మీకు కూడా ఎన్ని ఎకరాలు ఉంది ఇక్కడ భూమి? 3 ఎకరాలే ఉండేది. 5 మంది కొడుకులు నాకు, 5 మంది కొడుకులు, 3 ఎకరాల భూమి. మీకు అధికారులు ఎవరైనా వచ్చి అడిగారా ఇక్కడ మీ భూమి తీసుకుంటున్నామని? ఈ గేట్ కాడ నుంచి ఎంతమంది ధర్మినాం మేము. వస్తారు, కలెక్టర్ వస్తాడు, ఎంఆర్ఓ వస్తారు, గిరిదావారి వస్తారు, ఈయన నిలబడతారు. ధర్మినాం మీ నుంచి మేము. ఓకే అంటే వీళ్ళు వచ్చి మీ భూమిలో చూశారు, సైట్ ని చూసారా? చూశారు అందుకోలేక ధర్మినాం. కలెక్టర్ తా పోయి కాలు మొక్కినాం. సారు మాకు భూములు పేదోళ్ళము, మాకు భూములు 3 ఎకరాలు 2 ఎకరాలు 1 ఎకరా ఉండేది. వద్దు సారు, దండం చేస్తాము. మా భూమి కాడికి రేవంత్ రెడ్డి రావద్దు. మా భూమి కాడికి మేము మా రేవంత్ రెడ్డి, మా కొడంగల్ మా రేవంత్ రెడ్డి అని మేము అంతా ఓటేసి మేము గెలిపించినాము. మంచిగా ఇదే మోకాతోటి ఇదే సాంబ్రంతో ఉండమను, మా భూమి కాడికి రావద్దని కలెక్టర్ దాకా పోయి కాలు మొక్కి వస్తుంది. 300-400 మంది వచ్చి, అయితే మళ్ళీ కలెక్టర్ వచ్చింది నిన్న రాసుకోపోనీకి. ఏం చేయాలి అంటే కలెక్టర్ వాళ్ళ అధికారులు ఏం చెప్తున్నారంటే మీ అభిప్రాయం, మీ భూములు తీసుకురావడానికి రాలేదు, మీ దగ్గర అభిప్రాయం అంటే మిమ్మల్ని అడుగుదామని వచ్చారు తప్ప మీ భూములు తీసుకురావడానికి రాలేదని చెప్పారు. మీరేమో మీ భూముల కోసం వచ్చారంటున్నారు. అరే రోజు వచ్చి భూమి గుంజుకుంటా, మీకు ఇల్లు గిట్ట ఏం లేపాము. కలెక్టర్ చెప్పిండు నిన్న, ఇల్లు గిట్ట ఏం లేపాము, మీ భూమి తీసుకుంటామని కలెక్టర్ చెప్పినప్పుడే చెప్పిండ్రు. ఎవరు లేపారు నిన్న కలెక్టర్ పైన చెయ్యికి? ఎవరు 2 ఆడపిల్లలు, మగ పిల్లలు అయితే ఎవరు లేరు, ఆడపిల్లలే. సో ఇప్పుడు మీరు ఫైనల్ గా ఏం కోరుకోవాలనుకుంటున్నారు? మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మీరు ఏం అడగాలనుకుంటున్నారు? మేమా మా భూమి కాడికి రావద్దు, మా ఇల్లు కాడికి రావద్దు. మంచిగా మా భూమి కాడికి ఒక్కటికి రాత్రికి ఒక్కటికి పోలీస్ ఇటుకి ఆడోళ్ళకు సతాయిస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మేము పొద్దుగాల మీటింగ్, మేము ఈ టైంకు మీటింగ్ పెడతాం, మీటింగ్ ఈ టైంకి రావాలి. ఒక్కపారి బాంబు ఇడిస్తే ఇక పోతే భూమి దొరుకుతుంది, అన్ని దొరుకుతాయి. మన లగాసారి మీద తండ మీద బాంబు ఇడిస్తే పొద్దుమే అవుతుంది. వద్దప్ప మేము పేదలం, 1 ఎకరా 2 ఎకరాలు ఉన్నాయి, మాకు 5 మంది పిల్లలు ఉన్నారు, మేము ఎక్కడ పోవాలి, మాకు పరిస్థితి ఎట్లా ఉన్నది, రావద్దు సార్ అంటే ఒకసారి 2 సార్లు పోయి వచ్చినాము. మళ్ళీ వచ్చి కలెక్టర్ సాబ్ మాకు సంతాయిస్తే ఇట్లా ఆయన చేయలేము. అక్కడ విద్యాల దూరంలో మీటింగ్ పెట్టుకున్నాడు, ఇక్కడ వచ్చి ఏదైనా సమాధానం చేయాలంటే పిల్లలు ఆడపిల్లలు కొట్టిండు. ఇంకేం ఏమో గింత సార్ కూడా చెప్తున్నాడు, మాకు కొట్టలేరు అంటే. సో ఇప్పుడు మీరు ఫైనల్ గా ఏం కోరాలనుకుంటున్నారు ప్రభుత్వాన్ని? ఇప్పుడు మాకు మా రేవంత్ రెడ్డి
కానీ మా మీద దౌర్జన్యం ఎందుకు మాకు వద్దప్ప మేము భూమి ఇయ్యము లేకుంటే మాకు సంపి తీసుకోమని సంపి తీసుకుంటే మా ఈడ వద్ద. మొత్తం బామీడు మనం బాంబు ఇడిచి తీసుకోమను ఫిగిరి బేఫికిరాదు. మా గొడవ ఎందుకు? ఇది ఇక్కడ మనం చెబుతుంది ఇక్కడ మనం వీళ్ళ వర్షన్ ఇక్కడ రోడ్డు మీద పరిగి రోడ్డు మీద ఉన్నాం మనము రోటి తండా నుండి బయటికి వచ్చి అక్కడ ఇక్కడ కూడా వాళ్ళే ట్రైబ్స్ ఉన్నారు. వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, మా మీద బాంబు వేసి మమ్మల్ని చంపండి, మమ్మల్ని చంపి మా భూమి మమ్మల్ని తీసుకోండి అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేము ఎన్నుకున్నాము మా ఎమ్మెల్యే అనుకుంటే మా ఎమ్మెల్యేనే మా భూములు తీసుకుంటున్నారు, మా భూములను ఇడిచిపెట్టి ఏమైనా చేసుకోండి అని కూడా వాళ్ళు చెబుతున్నారు. మొత్తానికి ఈ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో మనోవేదన చెందుతున్నారు. మా భూముల జోలికి రావద్దు దయచేసి అంటూ కూడా వేడుకుంటున్నారు. ఇది ప్రస్తుతానికి ఇటు రోటి తండాతో పాటు లగచర్ల విలేజ్లో నెలకొన్న వాతావరణం. ఇది నిన్న అధికారులు కూడా మనం పదే కూడా అడిగాము, అధికారులు వచ్చి ఎవరైనా మిమ్మల్ని మీ భూమి అడిగారా అంటే మా భూములలోనే మీటింగ్ పెడుతున్నారు, మా భూములలోనే మా గురించి నిన్న కలెక్టర్ని కూడా పోయి మేము కాళ్ళు మొక్కి చెప్పాము మా భూములు తీసుకోవద్దని కలెక్టరే చెప్పాడు అంటూ కూడా వాళ్ళు అంటున్నారు. మరి వాస్తవాలు ఏంటి అనేది కూడా ప్రభుత్వమే చెప్పాలి. ఎట్ ది సేమ్ టైం నిన్న రాత్రి మహిళలని కూడా చూడకుండా అసభ్యంగా పోలీసులు ప్రవర్తించారని, అర్ధరాత్రి ఇంట్లో చొరబడి కూడా చిన్న పెద్ద ముసలి ముతుక అని చూడకుండా కూడా ఆడవాళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని కూడా అంటున్నారు. సో అలా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కూడా బాధపడుతున్నారు. మొత్తానికి తమకు న్యాయం చేయాలి, మా భూములను వదిలేయండి అని వేడుకుంటున్నారు, లేదా మమ్మల్ని చంపేయండి అని కూడా బాంబు వేసి చంపేయండి అని కూడా వాళ్ళు అంటున్నారు. మొత్తానికి ఇది ఓవరాల్గా ఈ 2 విలేజ్లకు సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ హేమంత్తో శ్రీచరణ్, పరిగి.